ఇందాక నాకు ఒక విషయం నేను చెప్పారు, ఇక్కడ రాయి కదపడం కూడా మన స్వయంభూ కాలభైరవ స్వామి దగ్గర రాయి కదపడం కూడా కష్టమైందండి కదా. నేను చెప్తాను ఇంత ఒకసారి మీరు కెమెరా లైన్స్ కి చూపించండి. అంతంత పెద్ద పెద్ద రాళ్ళని వీళ్ళు కట్ చేయగలిగారు. అక్కడి కాలభైరవ దగ్గర మీరు ఎక్కడైతే ఇందాక అందరు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు అది ఇప్పుడు కూడా సార్ చెప్పింది ఏంటంటే చాలా అక్కడ పోతే మన పింగళ 2 నాడేళ్ళు ఓపెన్ అయితే ఆ సార్ కూడా ఒకటి ఎక్స్పీరియన్స్ అయింది అని అంటే ఆ ప్లేస్లో చిన్న స్టోన్ ఈ టేబుల్ అంత స్టోన్ ఉంటుంది. ఇంత పెద్ద రాక్స్ తీయగలిగిందని ఆ స్టోన్ ముట్టలేకపోయింది. నేను సార్ని వచ్చి ఏం సార్ దూరుకొని కూడా మంది తీసేయచ్చు అంటే నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేశానండి, మాతోటి కాలేదు. ఆ స్వామి ఇంకోటి సారీ టు ఇంటరప్ట్ యాడ్ చేయాలంటే ఇక్కడ ఏ పని చేయాలన్నా ఆయన దగ్గరికి వెళ్ళి నేను మౌనంగా కాసేపు నుంచి స్వామి ఈ పని చేయబోతున్నాను, ఇది రాబోయే రోజుల్లో ఈ విధంగా అవసరం అవుతుంది ప్రజలకి అని పూజ చేసుకోవడానికి కానీ పర్మిషన్ తీసుకుని చేయడమే ఆనవాయితీ. చెప్పండి. అట్లా ఇంత పెద్ద స్టోన్ తీయగలిగింది కానీ ఆ స్టోన్ డిస్టర్బ్ లేదు. ఇంకా అంతకు మించి మనం ఎక్కువ 1000 year టెంపుల్స్ ని కాపాడగలగడం పెద్ద విషయం. ఇప్పుడు అంతటి ఉన్నాయి యూట్యూబ్ ఇన్వేడర్స్ అంత టెంపుల్స్ అన్ని నాశనమైనాయి. చాలా పవర్ఫుల్ టెంపుల్ పూజలు చేయడం ఉన్న టెంపుల్ ని కాపాడు. అది ఇంకోటి వీళ్ళ గ్రేట్నెస్ ఏంటంటే ఎవరో డొనేట్ చేసిన పాత ల్యాండ్ కాదు, వీళ్ళ స్వశక్తి యొక్క ఉన్న ల్యాండ్. ఇందులో ఒక ఇంత విశాలమైన 5 ఎకరాలు అనేది దాన్ని టెంపుల్కి డెడికేట్ చేసి వీళ్ళు వాళ్ళ రిటైర్మెంట్ లైఫ్ ఎంజాయ్ చేసుకుని చేయడం అది మనలాంటి భక్తులకు ఇప్పుడు అమ్మ చెప్పినట్టు బెనిఫిట్ అవ్వడం నేను ఏ డొనేషన్స్ తీసుకోవద్దాం నేను నా సొంతగా కట్టుకున్నాను. నేను ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ డొనేషన్స్. ఒకవేళ ఫర్దర్గా ఏదైనా మీకు ఇవ్వాలి అని అనుకుంటే తర్వాత చూద్దాం. ఇప్పుడు అంటే ఎస్టాబ్లిష్ అయినాక మీరు అడిగిన మేము స్టార్టింగ్ లోనే ఖర్చు ఉన్నప్పుడు కూడా ఎంటర్టైన్ చేయలేదు. మనమేమనుకుంటున్నా ఏదో క్షేత్రం. సో నేను అనుకుంటున్నాను సార్ నాకు ఇప్పుడు ఆన్సర్ దొరికింది. నేను ఫస్ట్ నుంచి మీరు ఎందుకు 22 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎందుకు మీరు ఎవరికి చెప్పట్లేదు, ఎవరి నుంచి ఎందుకు ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అని ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి కాంట్రవర్సీ కడిగినట్టు ఆయన అడుగుతూనే ఉన్నాను. సనాతన ధర్మంలో ఉన్నాం, కర్మ సిద్ధాంతంలో ఉన్నాం. ఒక్కొక్క జీవికి ఒక్కొక్కటి భగవంతుడు డిశ్చార్జ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. మొత్తానికి భక్తులే చెప్పేశారు సార్ మీరు ఎందుకు అంటే మీరు డెవలప్మెంట్ అయినాక ఒక స్టేజ్ వచ్చినప్పుడు మేము జీరో అంటే రాళ్ళు కొట్టేటప్పుడు ఆ రాళ్ళ మీద నిల్చుని ఉంటుండే అంటే మాకు అంత వ్యూ కనిపిస్తుంది. ఆ టైంలోనే సార్ మన ఏమంటే అదే మాట అంటుంది, ఏదన్నా ఉంటే చెప్తాను కానీ చెప్పడం అయితే ఇంతవరకు అంటే నిజంగా కాలభైరవ స్వామి శనీశ్వర స్వామి కలిగించలేదు ఆయనకి ఎవరి సహాయం తీసుకోకూడదు అనేది. ఇక్కడ ఒకటి ఖచ్చితమైనది నేను ఖచ్చితంగా ఇది ప్రజలకు కూడా చేరాలని అనుకుంటున్నా. ఏంటంటే సంకల్ప బలము అంటే మన ప్రతి వ్యక్తిలో ఉండే సంకల్పం ఏముంటుందంటే నేను ఖచ్చితంగా ఒక ఐఏఎస్ అవ్వాలనుకునే సంకల్పం వేరు, నేను మామూలుగా రొటీన్గా పాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మనం ఐఏఎస్ అనుకుంటామో అదే మన నిర్వచనం మన స్పిరిచువాలిటీలో కానీ మన భగవంతుడికి మనకి ఇచ్చిన ఆ ఛాన్స్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు ఇప్పుడు నేను చెప్పడం అని కాదు, అప్పటి రోజుల్లో ఇందాక మీరు అడిగారు ఇక్కడ మరి ఎలా తీసుకొచ్చారండి ట్రాన్స్పోర్టేషన్, అసలు ఇక్కడికి ఏ వెహికల్ వచ్చేది కాదు. 20 ఏళ్ల క్రితం రాళ్ళు తీసుకొచ్చి రాతి మెట్లు కట్టించడానికి ఈ భాగ్యం కలిగింది. అంటే నాకు ఆ కోరిక కలిగి రాతి మెట్లతో ఒక పాత రాయి గుడిలాగా ఉండాలి. ఇందాక క్వశ్చన్ అన్నాడు రోడ్ ఎక్కడ ఉండేది, ప్రైవేట్ ల్యాండ్లకి మనం ఇచ్చిన రోడ్ అని చెప్పినాం. ఇప్పుడు అంటే ఈ రాను డెవలప్మెంట్ అవునాక 2-3 రోడ్లు వచ్చాయని ఆ టైంలో చెప్తున్నాను ఎక్కడమే చాలా కష్టంగా ఎక్కువ లిటరలీ కటింగ్ చేస్తారు. నిజంగా అంటారు హాలీవుడ్ స్పాట్ వచ్చినట్టు ఏదో ఆ స్టోన్ కూడా ఈ హైట్ ఉండే గుడి కన్నా హైట్ ఉండే నాకు బాగా అడ్వెంచరస్ ట్వీట్ చేస్తాను అలా ఉంది సార్. నాకు నిజంగా ప్రతి విషయం అలాంటివి తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. మీకు ఏంటంటే సంకల్పం గురించి చెప్తున్నాను కదా, మనకి భగవద్ అనుగ్రహం కలగాలన్నా మనకి దైవ మార్గంలో వెళ్ళాలన్నా మన జీవితంలో మనం సక్సెస్ పొందాలన్నా ఒక ఖచ్చితమైన పట్టుదల, ఒక ఖచ్చితమైన ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఇచ్చే మార్గాలే మన ధర్మం. మన ధర్మంలో దేవతామూర్తిని ప్రార్థించి మనం ముందుకు పోతే సాధించలేనిది లేదు. ఈ క్షేత్రంలో ఇక్కడ కూర్చుంటే ఈ క్షేత్రాన్ని నమ్మి ఇక్కడ పూజించండి ఖచ్చితంగా మీరు సాధిస్తారు.
వేరే క్షేత్రంకి వెళ్ళి అక్కడ పూజించు ఖచ్చితంగా సాధిస్తాను. ధర్మం అనేది అంత గొప్పది. ఆ ధర్మం చెప్పడం కోసమే వాడు. ఇంకోటి ఆలయాలు మెయింటైన్ చేయడం ఇదంతా కూడా వాళ్ళకన్నా ఎక్కువ వచ్చిన భక్తుల కోసం బెనిఫిట్. ఈ హోమాలు అనేది ఇక్కడ చేసేట్టు అందరికీ జరుగుతుంది. ఇప్పుడు కూడా నాకు అదే చెప్తుంది, నువ్వు గుళ్ళు నువ్వు కట్టినావు కదా, అక్కడ కొన్ని చేపి పారాయణ చేపిస్తూ వచ్చిన భక్తులకు అది నేను కొంచెం నాకు తెలియదు కదమ్మా, మనకి ధర్మ సందేహాలు ఎక్కువ ఉంటే ఏదన్నా ఉన్నా అడిగితే క్లియర్ చెప్తాను. ఇప్పుడు 9 to 10 ఉంటాయి. వెరీ రీజనబుల్, వెరీ వెరీ రీజనబుల్. బయట చేసుకుంటే చార్జ్. సో అది ఏంటంటే నామినల్ ప్రైస్ ఫీజిబుల్ టు ఎవ్రీవన్ అండ్ ఎవ్రీవన్ షుడ్ బి అంటే అఫోర్డ్ చేసుకుని చేయించుకునేలాగా ఉంటుంది. అంటే అందరికీ భాగ్యం కలగాలి. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మా, ఎవరు చేసుకోవాలన్నా అది పుణ్యం వాళ్ళకి దక్కాలి. అది ఫ్రీగా చేసుకుంటే పుణ్యం దక్కదు. ఎంతైతే ఇది కొంటాను మాకు ఖర్చు ఉందో అదే మీ దగ్గర నుంచి తీసుకుని ద్రవ్యానికి కావాల్సిందే తీసుకుంటారు. ద్రవ్యాలు కూడా ఎంత నాణ్యత గలవి తెస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా మన ధర్మ సూత్రాలు చెప్పిన ద్రవ్యాలే వాడతాము. స్వచ్ఛమైన ఆవు నెయ్యి వాడతాము. ఆ కట్టెల గురించి కూడా చెప్పాను. మోదుగా వాడతాం, జమ్మి చెట్టు వాడతాం, చంద్ర వాడతాం, రావి చెట్టు వాడతాం, శ్వేతార్క అంటే తెల్ల జిల్లేడు, ఇట్లా గణపతి కానీ మారేడు కాయలు, ఇదే మన దుఃఖమైన మారేడు చెట్టు ఉన్నాయి, వాటి కాయలు కాస్తాయి. మారేడు కాయలు అన్నీ కూడా బ్రహ్మాండమైన ద్రవ్యాలతో చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఈ భస్మము ఏదైతే ఉందో భస్మం ఇది ఒక 800 హోమాల భస్మం. మామూలుగా అయితే బయట మనకి ఉండలు కాయలు రెడీపడి ఈ భస్మాన్ని ఒకసారి పెట్టుకుని చూడండి. ఈ భస్మంలో ఉన్న ఇంపార్టెన్స్ కానీ పవర్ కానీ మీరు ఎలాగైతే స్వామి ఎక్స్పీరియన్స్ చేశారు, ఈ భస్మాన్ని కూడా మీకు ఒకసారి తెలుస్తుంది. భస్మం వివరణ ఏంటి, ఎంత రోగ నివారణ, ఆఖరికి స్కిన్ డిసీజ్ ఉన్నోడు కూడా తగ్గిపోయింది చూసుకుంటే. మరి ఆ అమ్మమ్మ ఏమో నాకు తెలియదు, అదే చెప్పాలి కాబట్టి చెప్పాను, గుర్తొచ్చి.